లో గురువుంటే, ఈ వ్యక్తి యొక్క జీవితంలో, ఈ వ్యక్తి చేసే ప్రయత్నంలో ఈయనకి చాలా సపోర్ట్ అనేది దొరుకుతుందండి. ఈయన ఏ పని చేసినా గూడా, ఆ పనిలో ఎక్కువ ఛాలెంజెస్ లేకుండా త్వరగా అయిపోతదండి. ఎందుకంటే గురువు అంటే ఒక శుభగ్రహం అండి. సో, శుభగ్రహము వీళ్ళకి ఎక్కువ కష్టాలివ్వదండి. సో, వీళ్ళకి సక్సెస్ అనేది కూడా అంత టైం అనేది తీసుకోదండి. వీళ్ళకి కొంచెం త్వరగా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 2లో చెప్పాను చూడండి. ఇది రెండో ఎగ్జాంపుల్. మూడవ ఇంట్లో అశుభ గ్రహం. మూడో ఇంట్లో అశుభ గ్రహం ఉంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది సేమ్ ఇది మకర లగ్నం అండి. మీన రాశిలో మనకి రాహు ఉన్నాడు. సో, మూడో ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు అంటే అశుభ గ్రహం. అశుభ గ్రహం అనేది మూడవ ఇంట్లో ఉంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది. ఏ గ్రహమైనా సక్సెస్ ఇవ్వాల్సిందే. కాకపోతే దానికొక టైం అనేది ఉంటుందండి. ఇప్పుడు మూడో భావంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చాలా ఛాలెంజెస్, ఒడిదుడుకులు